హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు మార్నింగ్ లేవగానే ఇల్లంతా ఊడ్చేసానండి. ఇంకా ఇల్లయితే తుడవలేదండి. రోజు మార్చి రోజైతే ఇల్లు తుడుస్తాను. ఎందుకంటే ఉండేది ఇద్దరమే కాబట్టి ఎక్కువ దుమ్ము అయితే ఉండదండి. ఒక్కొక్కసారి దుమ్ము అంటే రోడ్ సైడ్ మా ఇల్లు కాబట్టి ఒక్కొక్కసారి ఉంటుంది కానీ దుమ్ము, ఒక్కొక్కసారి మాత్రం కొంచెం తక్కువే ఉంటుందండి దుమ్ము. అండ్ ఇంకా బయట కాసేపు ఇలా చెట్ల మధ్యలో నడుస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి మార్నింగ్ టైము. సో అందుకే ఒక 5 మినిట్స్ అయితే నేను ఇంకా చెట్లకి వాటర్ పోసుకుంటూ అలా అలా తిరిగానండి. ఇంకా తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా మార్నింగ్ నేను టిఫిన్ చేసే ముందైతే ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసి పెడతానండి. సో ఇంకా ఇక్కడైతే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. నేను టిఫిన్ అంతా పనులు అయిపోయేసరికి ఇంకా వాషింగ్ మిషన్ అయితే క్లియర్ అవుతుంటుంది. సో అందుకే నేను వాషింగ్ మిషన్ అయితే వేస్తానండి. ఇంకా నా నేను రాత్రి అంతా కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. నీట్గా ఉంది. ఇది చూడండి ఇడ్లీ పిండి అండి, ఎంత పొంగిపోయిందో మీరే చూడండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. నా పెళ్ళైన తర్వాత ఒక్కసారి పొంగింది, అది కూడా రీసెంట్గా. అది కూడా కొంచెమే పొంగిందండి. అంటే నేను నా మిస్టేకే అప్పట్లో పొంగడం అనేది. ఎందుకంటే నేను చిన్న బౌల్లో వేశాను. బట్ ఈసారి మాత్రం అసలు కంప్లీట్ నేను పెద్దదే పెట్టానండి బౌల్ కూడా. దాంట్లో వేసేటప్పుడు నిన్న నేను వ్లాగ్లో చూపించాను. అది నేను వేసిన బౌల్లోకి సగానికే వచ్చింది. కానీ అలాంటిది ఎంత పొంగిందో చూడండి. ఇంకా నేను దాన్ని అంతా తీసేసి వేరే దాంట్లోకి అయితే వేసేస్తున్నానండి. అసలు ఎంతలాగా వచ్చేసిందంటే మొత్తం పొంగడం అయితే నేనే షాక్ అయ్యానండి. ఇంత నా పొంగడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. పొంగడం అనేది ఇంత ఇదిగా ఇంతకుముందు పొంగినా కానీ అది కొంచెమే పొంగింది. ఇంకా అంతా అయితే తీసేస్తున్నానండి. ఇంకా ప్లేట్లో కూడా పడింది, ఇంకా అది కూడా తీసేసుకుంటున్నానండి. కానీ నిజం చెప్తున్నాను, ఇంత పొంగినాక నేను అనుకున్నాను ఇడ్లీలు మంచిగా వస్తాయా అసలు ఇలా పొంగిన పిండితో చేయొచ్చా? ఇంత పొంగింది కదా, ఇది పాడైపోయిందా? ఇట్లా ఇంత ఓవర్గా పొంగింది అంటే పాడైపోయిందా ఏంది, అసలు చేసుకోవచ్చా లేదా అని అనుకున్నాను. ఇంకా యాక్చువల్గా నేను కొన్ని వీడియోస్లో చూసానండి, ఇలా ఎక్కువసేపు మనము అంటే ఇడ్లీ పిండిని కానీ దోశల పిండిని కానీ ఇలా చేత్తో బాగా తిప్పితే అది మంచిగా కలుస్తుంది అండి. వచ్చేవి కూడా అంటే దోశలైనా కానీ ఇడ్లీలైనా కానీ మంచిగా వస్తాయంటండి. నేను ఏదో వీడియోలో అయితే చూశాను. మాది లవ్ మ్యారేజ్ అవ్వడం వల్ల మాకు చెప్పే పెద్దవాళ్ళు ఎక్కువ అయితే ఉండరండి. సో అందుకే నేను ఏ విషయంలో అంటే ఫుడ్ విషయంలో అయితే ఎక్కువ నేను యూట్యూబ్నే ఫాలో అవుతానండి. యూట్యూబ్లో చెప్పేవే నేను ఎక్కువ ఫాలో అవుతాను. మాది లవ్ మ్యారేజ్ వల్ల ఎవరు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉండరండి. సో అందుకే నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ నేను యూట్యూబ్నే ఫాలో అవుతుంటాను. ఇంకా తర్వాత అయితే ఇడ్లీ బాండి అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసి వాటర్ అయితే పోసేసి ఇంకా ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ అయితే రుద్దేస్తున్నానండి. ఈ 2 ప్లేట్స్కి ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇడ్లీలు ఈరోజు ఇంత టేస్ట్గా ఉంటాయని. లాస్ట్ 2 టైమ్స్ చేసినప్పుడు పర్లేదండి, బట్ అప్పుడు చట్నీ సరిగ్గా కుదరలేదు. బట్ ఈరోజు చట్నీ బాగా కుదిరింది. అండ్ ఇది కూడా బాగుందండి. ఇడ్లీలు కూడా మంచి టేస్ట్గా అయితే వచ్చాయి. నేనేమనుకున్నానంటే ఇంత పులిసింది కదా, టేస్ట్ అయితే ఉండదేమో, అసలు పడేయాల్సి వస్తుందేమో అనిపించిందండి. అది నేను అంటే అంత ఎక్కువ పొంగితే అది నేను తీస్తుంటే బూజులాగా వస్తుంది చూడండి, అలా వచ్చింది. అదంతా అంటే అంత పులిసిపోయిందండి పిండి అయితే. కానీ మొత్తం మనం చేత్తో మంచిగా కలిపేసుకున్న తర్వాత మాత్రం పిండి మంచిగా అయిందండి. చాలా నీట్గా అయింది అండ్ మంచిగా వచ్చినాయండి. ఇడ్లీలు కూడా చాలా మంచిగా వచ్చేసాయి. యాక్చువల్గా నేను దోశలు పోస్తాను అని చెప్పాను మా హస్బెండ్కి. వద్దు, రోజు దోశలే కదా, నాకు దోశలు తింటే కొంచెం గ్యాస్ లాగా అవుతుంది, కొంచెం గ్యాస్ పట్టేసినట్లు వద్దు అని అన్నారు. సో అందుకే దోశలు అయితే కొంచెం తగ్గిద్దామని అనుకున్నానండి. ఇంతకుముందు కొంచెం దోశలు ఎక్కువ నేను చేసేదానండి రెగ్యులర్గా, ఎందుకంటే అది ఈజీ అవుతుంది కదండి. సో అందుకనే కొంచెం ఈజీ అవుతుంది కాబట్టి నాకు ఇంకా అదే చేసేదాన్ని. ఇంకా ఈ మధ్య కొంచెం మా ఇద్దరికి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం టైప్ ఇట్లా రావడం వల్ల మాత్రం ఇంకా ఈ ఇడ్లీలు కొంచెం బాగానే రెగ్యులర్గా చేయడం అయితే అలవాటు చేసుకున్నానండి. ఇంకా దీంట్లోకి అయితే పల్లీ చట్నీ అయితే చేస్తున్నానండి. ఈరోజు మాత్రం పల్లీ చట్నీ చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంతకుముందు ఒక లాస్ట్ 2 టైమ్స్ మాత్రం అంత మంచిగా అయితే రాలేదు. బట్ అంతకుముందు మాత్రం రెగ్యులర్గా నేను ఎప్పుడు చేసినా కానీ బాగానే వస్తుంటాయండి.
దీంట్లోకి శనగపప్పు వేయాల్సిందండి, కానీ లేవు ఇంట్లో, అయిపోయింది. నేను మా హస్బెండ్కి చెప్తే తీసుకురమ్మని తను మర్చిపోయారు బయటికి వెళ్ళినప్పుడు చెప్తే. సో ఇంకా పల్లీలు పచ్చిమిరపకాయలు మాత్రంతోనే వీటితోనే చేస్తున్నానండి. కొంచెం చింతపండు వేసి అండ్ వెల్లుల్లి కూడా ఒక 2-3 వెల్లుల్లి వేసి ఇంకా అంత లాస్ట్లో వేసేసానండి అవైతే. అండ్ ఫస్ట్ అయితే ఇవంతా వేడి చేసి కొంచెం ఫ్రై లాగా, అంటే ఈ పల్లీలు ఇవన్నీ వేగాలి కదండి, అలా వేయించాను కాసేపు అయితే. మా మమ్మీ అయితే ఈ పల్లి చట్నీ, అంటే ఈ దోశల్లోకి చేసే పల్లి చట్నీ కానీ ఇడ్లీల్లోకి చేసే పల్లి చట్నీలో కానీ మా మమ్మీ అయితే ఉల్లిపాయ కూడా వేస్తారండి. ఉల్లిపాయ వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది అన్నట్లు, కానీ నిజంగా టేస్ట్ వస్తుందండి. అండ్ కొబ్బరి కూడా వేస్తుందండి మా అమ్మ, చాలా బాగుంటుంది ఆ చట్నీ అయితే. నేను బయట ఎక్కడ మా హాస్టల్లో కూడా ఎప్పుడు నేను అంటే అంత ఇష్టంగా నేను తినేదాన్ని కాదండి ఇడ్లీ కానీ దోశలు కానీ మా అమ్మ చేస్తే మాత్రం ఎన్ని పెట్టినా కానీ తినేదాన్నండి. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ మా అత్తయ్య గారు కూడా చేస్తారండి చట్నీ, చాలా బాగా చేస్తారు, తను కూడా మంచిగా చేస్తుందండి. మా అత్తయ్య చేసే చట్నీలు కొన్ని అయితే చాలా బాగుంటాయండి. గోంగూర చట్నీ కానీ పల్లి చట్నీ కానీ, రైస్లోకి ఒక పల్లి చట్నీ చేస్తారండి మా అత్తయ్య అయితే, అది చాలా టేస్టీగా ఉంటుంది, నాకైతే భలే ఇష్టం అండి. అండ్ గోంగూర చట్నీ కూడా బాగా చేస్తారు మా అత్తయ్య అయితే. ఇంకా నేనైతే ఇక్కడ మిక్సీకి అయితే వేసుకుంటున్నానండి. నాకు అనిపిస్తుందండి కొన్ని వంటల్లో తెలంగాణ వాళ్ళకి వాళ్ళు స్పెషల్ ఉంటారు, కొన్ని వంటల్లో ఆంధ్ర వాళ్ళు స్పెషల్ అయితే ఉంటారు అని అనిపించింది. అంటే ఏ ఏరియాకి తగ్గట్లు వాళ్ళు మంచిగా ప్రిపేర్ చేసుకుంటారు కదండి. ఇంకా ఇక్కడైతే నేను మిక్సీకి అయితే వేయడం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ బాండీ అయితే పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ కొంచెం వేసేసుకొని తాలింపు అయితే పోపుగా అయితే వేసేసుకుంటున్నానండి. దీంట్లోకి అయితే ఈ మధ్య అయితే నేను కొంచెం ఆయిల్ కంటెంట్ వాడడం, ఆయిల్ యూసేజ్ అయితే చాలా తక్కువగా వాడుతున్నానండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వాడడం అంత హెల్త్కి కూడా మంచిది కాదు. అండ్ ఇంతకుముందు నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వాడడం వల్ల నాకు కడుపులో తిప్పినట్లు అవ్వడం కొంచెం డిఫరెంట్గా ఉండేదండి. సో అందుకే ఆయిల్ అయితే తగ్గించేసానండి, మ్యాక్సిమం తగ్గించేసాను. ఎంత వీలైతే అంత తక్కువ అయితే చేసేసుకుంటున్నానండి ఇప్పుడైతే. ఇంకా పోపు గింజలు అండ్ కరివేపాకు అయితే వేసేసుకున్నానండి. ఇంకా పోపు అంతా అయిపోయిన తర్వాత ఇంకా చట్నీ అయితే దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను. అండ్ ఈరోజు పల్లి చట్నీ అయితే చాలా టేస్టీగా అనిపించిందండి. నేను ఎప్పుడు తినేదానికంటే ఎక్కువే తిన్నానండి. కాకపోతే మా హస్బెండ్ మాత్రం ఎప్పుడూ ఒకేలాగా ఉంటారండి. అంటే బాగుంటే, చాలా బాగుంటేనే బాగుంది అని చెప్తారు. మామూలుగా అయితే ఎక్కువ మాట్లాడరండి, అంటే ఎక్కువ చెప్పరు. మెయిన్ ఇట్లాంటి విషయాల్లో, పొగడతల విషయాల్లో మాత్రం అస్సలు ఒప్పుకోరు మా హస్బెండ్. బాగుందా అని అడిగితే ఓకే అన్నట్లు అంటారండి, బాగానే ఉంది అన్నట్లు. ఇంకా తాలింపులోకి ఇదంతా వేసేసుకున్న తర్వాత కలయి తిప్పుకుంటున్నానండి నేనైతే మొత్తం. అండ్ ఇక్కడైతే ఇడ్లీలు అయితే పెట్టేసుకున్నానండి. ఆల్రెడీ ఇంతకుముందే నేను పెట్టేసుకున్నాను కదా, అవన్నీ ఉడికాయో లేదో అని స్పూన్తో అయితే నేను చెక్ చేసుకుంటున్నానండి. ఇంకా చెక్ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇలా తీసేసుకొని ప్లేట్లలోకి అయితే సర్వ్ చేసేస్తున్నానండి. ఇంకా ఫస్ట్ అయితే పాపం మా హస్బెండ్ ఆకలి అవుతుంది, మార్నింగ్ లేవగానే కొంచెం ఆకలి అవుతుంది అని అంటే తన కోసం నేను తొందరగా చేశానండి ఈరోజైతే. ఇంకా తనకైతే ఫస్ట్ వేసేసి అయితే ఇచ్చేసానండి. మ్యాక్సిమం మా హస్బెండ్ ఎలా అంటే ఆకలి వేస్తున్నా కానీ చెప్పరండి, ఏదైనా అంతే అండి. తనకి బాధ వేసినా కానీ ఆకలైనా ఏదైనా అసలు బయటికి అసలు ఎక్స్ప్రెస్ చేయరండి. ఎంత బాధనో ఉండని అండి, అసలు బయటికి చూపించుకోరు, బయటికి చెప్పుకోరండి. నేను ఏదన్నా ఉందంటే ఇమీడియట్గా చూపిస్తానండి, ఇమీడియట్గా చెప్పేస్తాను. కానీ మా హస్బెండ్ అట్లా కాదండి, చాలా వరకు కంట్రోల్డ్గా ఉంటారు, చెప్పుకోరు, ఏదైనా కానీ చెప్పుకోరండి. కోపం కూడా అంత తొందరగా అయితే తెచ్చుకోరండి. చాలా వరకు చెప్పుకోవడానికి కానీ మెల్లగా మాట్లాడడానికే ట్రై చేస్తారు. ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడైనా సరే, నేను ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నా అన్నప్పుడు ఇంకా తనకి కోపం వస్తుందండి. వద్దొద్దు అన్నట్లు అప్పుడు కోపంతో కంట్రోల్ చేస్తుంటారు నన్నైతే.
అండ్ ఇంకా మేమిద్దరం టిఫిన్ తినేసిన తర్వాత పాలైతే ఇంకా వేడి చేస్తున్నానండి. నాకు ఈరోజు కొంచెం కాఫీ అయితే తాగాలని అనిపించలేదు. సో మా హస్బెండ్కి అయితే ఇంకా పాలైతే పోసి ఇచ్చేస్తున్నానండి. యాక్చువల్గా మేము తీసుకొచ్చే పాల షాప్లో అండి మంచిగా పోస్తారండి వాళ్ళు. కాకపోతే ఒక్కొక్కసారి క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి క్వాంటిటీ తక్కువ ఉంటుందండి. నేను మా హస్బెండ్కి అయితే చెప్పాను, ఇలా అవుతుంది ఒకసారి కనుక్కో, అండ్ కవర్లు కూడా కారుతున్నాయి కనుక్కో అని చెప్పాను. కానీ మా హస్బెండ్కి కొంచెం మొహమాటం అండి. ఏం కాదులే, ఏం కాదులే, పాపం వాళ్ళు మంచోళ్ళు, ఏం కాదులే, ఏముంటుంది, ఒకటి రెండు సార్లు మనం అడ్జస్ట్ అవుదాం అన్నట్లు మా హస్బెండ్ అయితే అడగారండి. ఇంకా పాలైతే పొంగేశాయి. ఇంకా నేను మా హస్బెండ్కి అయితే గ్లాస్లో అయితే పోసుకొని తీసుకెళ్ళి ఇచ్చేసానండి. ఇంకా ఈ లోపల నా టిఫిన్ ఈ పనులన్నీ అయిపోయే లోపల అయితే బట్టల్లో వాషింగ్ మిషన్ అయితే అయిపోయిందండి. ఇంకా అవన్నీ తీసుకొచ్చి అయితే ఇక్కడ ఆరేసేసాను. ఇంకా నా మిగతా పనులు కూడా మధ్యాహ్నం లంచ్ అయిపోయే వరకు కూడా ఇవన్నీ ఆరిపోతాయి. ఎలాగో వాషింగ్ మిషన్లోనే మంచిగా డ్రై అయితే అయిపోతాయండి. బాగా పిండేస్తుంది కదా వాటర్. సో ఇంకా బయట మనం కాసేపు ఆరేసుకుంటే సరిపోతుంది అన్నట్లు మాకు ఒక సందు అయితే ఉంటుందండి. ఆ సందులోనే నేను ఆరేస్తుంటాను. ఇంకా ఇక్కడికి వచ్చేసి నాకు మార్నింగ్ ఇలా ఇడ్లీలు ఇవి చేస్తే కొంచెం అంట్లు అయితే ఎక్కువ ఉంటాయండి. ఇది ఇంకా ఎవరికైనా కామనే. మార్నింగ్ ఇడ్లీలు ఇట్లా టిఫిన్లు ఏమన్నా చేస్తుంటే ఇట్లా అంట్లు అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి. మెయిన్ ఇడ్లీలకే ఎక్కువ పని ఉంటుందండి. కొంచెం ఇడ్లీలు చేసినప్పుడే నాకు ఈ అంట్లతో ఒక్కటే కొంచెం తలకాయ నొప్పి అండి. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి, ఎవరు చేస్తారు అన్నట్లు కొంచెం ఈ నెగ్లిజెన్సీ కొంచెం ఉంటుందండి. కానీ ఈ మధ్య అది తగ్గిందిలేండి. ఎందుకంటే మా ఆయనకి కొంచెం ఇడ్లీలు అంటే ఎక్కువ ఇష్టం అండి. మంచిగా ఇష్టంగా తింటారు. సరే తన కోసమైనా నేను మంచిగా ఇంకా మంచిగా చేయాలి, అలవాటు చేసుకోవాలి అన్నట్లు. ఇంకొకటి మనకి ఏదైనా పని అండి చేయంగా మంచిగా అలవాటు అవుతుందండి. నేను పెళ్ళైన కొత్తలో స్టార్టింగ్లో కూరగాయలు కట్ చేయడం చాలా నిదానంగా అయ్యేది. బట్ తర్వాత నాకు చాలా ఈజీ అయిపోయిందండి. అండ్ ఇడ్లీలు కూడా నాకు అసలు సరిగ్గా వచ్చేవి కాదండి. నేను ఏ రోజు ఇడ్లీలు ఒక పెళ్ళైన ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ సరిగ్గా చేయలేదండి. బట్ తర్వాత నుంచి అయితే మంచిగానే చేస్తున్నాను. ఏదైనా అంతేనండి, ఏ పనైనా మనకి స్టార్టింగ్లో ఇబ్బంది ఉంటుంది కానీ తర్వాత మాత్రం చాలా మంచిగా అయితే ఉంటుందండి. మనం మంచిగా చేసుకుంటాము. ఇంక ఇక్కడైతే నేను అంట్లన్నీ అయితే కడిగేసుకుంటున్నానండి. ఇంకొకటి ఎప్పటికప్పుడు ఇట్లా కడిగేసుకుంటేనే బెటర్ అండి. మెయిన్ నేను ఇడ్లీలు చేశాను కాబట్టి సింక్ అంతా నిండిపోయిందండి. అంటే మ్యాక్సిమం అది పొంగిపోయింది కదండి. అంటే ఇడ్లీ పిండి పొంగింది కదా, సో అదంతా ఇంకా అంట్లన్నీ ఉన్నాయి. సో సింక్ మాది కొంచెం చిన్నదండి, అందుకే ఫుల్ అయిపోయింది. సో ఇంక ఇలా కాదు, ఇలానే ఉంచేస్తే ఇంకా మళ్ళీ మధ్యాహ్నంకి ఎక్కువైపోతాయి అంట్లు అన్నట్లు ఇంకా ఎప్పటికప్పుడే కడిగేసుకుంటున్నాను. మెయిన్ టిఫిన్ అయిపోగానైతే అంట్లు కడిగేసుకుంటానండి నేను డెఫినెట్గా. అలానే సింక్లో ఉంటే మళ్ళీ పని ఎక్కువ అవుతుంది, ఎక్కువ అంట్లు ఉంటాయి కదా అన్నట్లు అనిపించి నేనైతే ఇంక ఎక్కువ అయితే చేయలేనండి ఇవైతే. అందుకే ఎప్పటికప్పుడు కడిగేసి పెట్టేసుకుంటాను. నాలాగానే మా హస్బెండ్ కూడా కొంచెం నీట్నెస్ ఎక్కువ అండి. అంటే ఇలాంటి విషయాలు కాకపోయినా ఇంట్లో ఏదైనా సరే నీట్గా లేదు అంటే తను, అంటే టేబుల్స్ నీట్గా లేకపోయినా, లేకపోతే ఏదైనా చిన్నవే నీట్గా టీవీ అయినా ఇలాంటివి కొన్ని తను అబ్జర్వ్ చేసి నీట్గా లేకపోతే మాత్రం నీట్గా చేసుకోవడానికి ట్రై చేస్తారండి. ఏదైనా డస్ట్ ఉంటే క్లీన్ చేయడం కానీ. తనకి కొంచెం నీట్నెస్ అయితే ఎక్కువ అండి మా హస్బెండ్కి, నాకంటే ఎక్కువ. తను ఏదైనా సరే పద్ధతిగా ఉంటుందండి. ఏ పని చేసినా కానీ మా హస్బెండ్ చాలా నీట్గా చేసుకుంటారు, పద్ధతిగా చేసుకుంటారు. బట్ నాకు తొందర ఎక్కువ అండి. కొంచెం అంత ఎక్కువ ఆలోచించి చేయను నేను. కొంచెం తొందరగా చేసేస్తాను. తర్వాత ఆలోచిస్తాను, అయ్యో ఇలా చేసుకున్నానని. మళ్ళీ నా పని ఏదైనా డబల్ ఉంటుంది. కానీ మా హస్బెండ్ నిదానమైనా కానీ కరెక్ట్గా ఉంటారండి. యాక్చువల్గా నేను మా హస్బెండ్ని ఇష్టపడి, అంటే ఓకే ఇతను నాకు కరెక్ట్ అని అనిపించడానికి రీజనే మా హస్బెండ్ కరెక్ట్గా ఉంటారు కాబట్టి అండి. ఇలాంటి పర్సన్ అయితే నా తొందరపాటుతనానికి అంటే నాకు అప్పట్లో పెళ్లి కాకముందు కొంచెం ఆవేశం, కోపము ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉండే అండి. బట్ పెళ్ళైన తర్వాత అంతా మా ఆయనకున్న నిదానానికి అన్నీ తగ్గిపోయాయండి నాకైతే.
మా ఆయన కంటే ఇప్పుడు నాకే ఎక్కువ ఓపిక వచ్చేసిందండి. యాక్చువల్‌గా నేను పెళ్ళికి ముందు అనుకునేదాన్ని మా ఆయన చాలా నిదానము, ఓపిక ఎక్కువ అని. కానీ ఇప్పుడు నాకే వచ్చేసిందండి ఎక్కువ ఓపిక గానీ, నిదానం గానీ. ఇంకా నేను ఇడ్లీ పిండి అయితే కొంచెం మిగిలిందండి. దాన్నయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా కూరగాయలయితే అయిపోయాయని మా హస్బెండ్ అయితే బయటికెళ్ళి కొన్ని కూరగాయలయితే తీసుకొచ్చారండి. ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అంట్లంతా అయిపోయిన తర్వాత కాసేపయితే నేను కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్‌కి మళ్ళీ ఇంకా లంచ్‌కైతే ప్రిపేర్ చేయాలి గదండీ! మా హస్బెండ్ అయితే తన ఫ్రెండ్ ఎవరో కాల్ చేశారంట బయటకైతే వెళ్లారు. తనొచ్చే లోపల ఇంక కర్రీ చేసేద్దాము అని ఇంకా రైస్ అయితే అంతా కడిగేసి పెట్టేసుకుంటున్నానండి. ఈరోజు కర్రీ అయితే వచ్చేసి పొటాటో కర్రీ చేస్తున్నానండి. బంగాళదుంప కర్రీ. నాకు చాలా ఇష్టమండి. మా హస్బెండ్‌కి కూడా ఇష్టం. ఒకప్పుడు మా ఆయనకైతే ఈ కర్రీ ఇష్టం ఉండేది కాదు. బట్ తర్వాత అయితే కొంచెం అలవాటైతే చేసుకున్నారండి. ఇంకా నేను రైస్‌లోకైతే వాటర్ పోసేసి ఇంకా అది స్టవ్ మీద అయితే పెట్టేసి వచ్చానండి. కాసేపు అది నానిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేయొచ్చులే. ఈలోపు కూరగాయలు కట్ చేసుకుందాము అన్నట్లు ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పొటాటోస్ అన్నీ అయితే తీసి పెట్టేసుకుంటున్నానండి. నేను యాక్చువల్‌గా ఫ్రిడ్జ్‌లో ఎక్కువ ఏవి పెట్టనండి ఐటమ్స్. ఓన్లీ కూరగాయలే పెడతాను. పాలు కూడా తక్కువేనండి ఫ్రిడ్జ్‌లో పెట్టడం. ఎందుకంటే ఎక్కువగా కొంచెం వాతావరణం చల్లగానే ఉంటది కాబట్టి నేను నైట్ టైమ్ అయినా బయటే ఉంచుతానండి పాలు. ఇంతకుముందు ఎప్పుడైనా బయట పెడితే ఇరిగిపోయాయండి పాలు. అసలు ఎక్కువసేపు ఉండేవి కాదు. కానీ ఈ మధ్య మాత్రం పాలు బయట పెట్టినా గానీ నేను మార్నింగ్ 10 వరకు బయట ఉంచినా గానీ నైట్ పెట్టి మార్నింగ్ 10 వరకు అవి నేను కాగబెట్టకపోయినా గానీ అవి ఉంటున్నాయండి బానే. సో, అందుకే నేనైతే ఇంకా బయటే ఎక్కువ ఉంచుతానండి. కూరగాయలు ఒక్కదానికే నేను ఫ్రిడ్జ్ వాడుతున్నానండి. ఇంకా దేనికి అవసరం లేదనిపిస్తది. ఒక్కొక్కసారి అనిపిస్తది ఫ్రిడ్జ్ అనవసరంగా తీసుకున్నామేమో అనిపిస్తది. ఎందుకంటే అది నేను ఎక్కువ వాడను. అసలు అది అది లేకపోయినా నాకు పని ఆగిపోయేదైతే ఏమి ఉండదనైతే అనిపించిందండి. నాకొకటైతే అనిపించిందండి. మనకి ఏది అవసరమో బాగా అవసరం ఇది లేకపోతే ఇంక మన పని అవ్వదు అనుకున్న వస్తువులే మనం ఎప్పుడైనా సరే తీసుకోవాలండి. అనవసరమైన ఖర్చులైతే చేయకూడదనైతే అనిపించింది. ఇంకా ఇక్కడైతే నేను ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా పొటాటోస్ అయితే తోలు అవన్నీ తీసేస్తున్నానండి. యాక్చువల్‌గా నా దగ్గర పెద్ద పీలర్ గూడా ఉందండి. ఆ పీలర్‌తోనే తీసేదాన్ని. అది స్టీల్‌దండి. ఒకసారి నాకు కొంచెం అది కొంచెం గరుకుగా ఉంటదండి. ఒకసారి నాకు కొంచెం గీసుకుంది. ఇంక అప్పటినుంచి దాంతో తీయకుండా నేను దీంతోనే తీస్తున్నాను. ఇది డీమార్ట్‌లో నేను 20 రూపీస్‌కి అంటే సెట్ వస్తది గదండీ! అంటే కత్తి గానీ ఇది ఇంకొక 2, 3 సెట్లు కలిపి వచ్చిందండి నాకు. అప్పటినుంచి నేను ఇదే వాడుతున్నానండి. మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నది. ఇప్పటికి మా పెళ్ళై 4 ½ ఇయర్స్ అవుతుందండి. అయినా మంచిగా వస్తుందండి. నాకైతే ఇంకా 15 ఇయర్స్ దీన్నే వాడాలి. మంచిగా మెయింటైన్ చేయాలనైతే ఉంది. మరి ఎలా ఉంటదో తెలీదు. బట్ ఈ కాలంలో ఏది ఎక్కువ రోజులైతే రావట్లేదండి ఏ వస్తువైనా గానీ. ఇంకా పొయ్యి మీదైతే బాండీ అయితే పెట్టుకున్నానండి. ఇంకా దాంట్లోకైతే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా పక్కన రైస్ కూడా పెట్టేశాను. సో, ఒకేసారి ఇంకా రెండిటికి స్టవ్ అయితే ముట్టిచ్చేస్తున్నానండి. నేను ఎప్పుడైనా సరే ఇంకా కూర చేసేటప్పుడే అన్నం కూడా పెట్టేస్తానండి. 2 ఒకేసారి అవ్వాలి. ఇంకొకటి ఎప్పుడైనా సరే వేడి మీద తింటేనే ఏదైనా సరే మనిషికి హెల్తీగా ఉంటది. అండ్ తిన్న సంతృప్తి కూడా ఉంటదండి. మనం ఇష్టంగా కూడా తింటాం వేడిగా ఉంటే ఆకలి మీద వేడితో ఉంటే ఇంకా మంచిగా తింటాం కడుపు నిండా. సో, ఆ ఉద్దేశంతోనే నేను కొంచెం మేము ఇంకా హాఫ్ అన్ అవర్‌లో, 1 అవర్‌లో తింటాము అన్నప్పుడే నేను వంట స్టార్ట్ చేస్తానండి. కొంచెం లేట్‌గానే స్టార్ట్ చేస్తాను నేను వంట చేయడం అయితే. పెళ్ళైన కొత్తలో అయితే నేను
మార్నింగ్ టైంలోనే చేసేదాన్నండి వంట కర్రీ. కానీ తర్వాత మా హస్బెండ్ అనేవాళ్ళు, మనం తినే ముందు ఒక 1 అవర్ ముందు నువ్వు చేసేస్తే అయిపోతుంది, అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అండ్ వేడిగా కూడా ఉంటుంది మనకి. అంటే వేడిగా ఉంటే తినడం మా ఆయనకి ఎక్కువ ఇష్టం అండి. సో అందుకని నేను ఇంకా తన కోసమనే ఇంకా అప్పటికప్పుడు మధ్యాహ్నం మేము ఎప్పుడైతే తింటామో అదే టైంలో ఒక 1 అవర్ ముందు నేనైతే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇంకా ఇక్కడ పొటాటోస్ అన్నీ ఇంకా అక్కడ పొయ్యి మీద అయితే ఉల్లిపాయలు అవన్నీ అయితే వేగుతున్నాయి. ఈ లోపల పొటాటోస్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటానండి. ఇవన్నీ అయితే పీలింగ్ చేసిన తర్వాత, అంటే మొత్తం తోలు తీసేసిన తర్వాత కడిగేసుకున్నానండి. ఆ కడిగిందైతే నేను మీకు వీడియోలో అయితే చూపించలేదు, బట్ అన్నీ నీట్గా అయితే కడిగేసుకొని నేను ఇంక ఇవన్నీ అయితే కట్ చేస్తున్నానండి. యాక్చువల్గా కటింగ్ చేయడానికి కటర్ అయితే మామూలుగా ప్లేట్ ఉంటుంది కదండి, వెజిటబుల్ కటర్ అయితే ఉంటుంది కదండి పెద్దదైతే ప్లేట్. సో అదైతే ఉందండి, కానీ నేనైతే అది వాడకుండా ఈ నార్మల్ ప్లేట్స్లోనే కట్ చేస్తుంటానండి వెజిటబుల్స్ అయితే. చాపింగ్ బోర్డులు ఇవన్నీ నేనైతే చూశానండి, చెక్కవి అవన్నీ వాడాను. కానీ మీ అందరికీ తెలుసు కదా, అవైతే ముక్కలు ఊడొస్తుంటాయండి. సో ఇంకా ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇంకొకటి, చెక్కవి అయినా సరే ప్లాస్టిక్ అయినా సరే, చెక్కవి అయితే ఏమొస్తుందంటే రస్ట్ వస్తుందండి చాపింగ్ బోర్డు. అండ్ ఇంకా ప్లాస్టిక్ అయితే దాని పార్టికల్స్ అన్నీ మన ఫుడ్లో కూడా కలుస్తాయంటండి. ఇంకా వింటుంటే ఎన్నైనా చెప్తుంటారు కదండి, ఎన్నైనా 100 చెప్తారు, మనకి టెన్షన్ అనిపిస్తుంది. ఇంకా ఇవన్నీ ఎందుకు, స్టీల్ ప్లేట్లోనే కట్ చేసుకుంటే, ఇంట్లో ఉన్న స్టీల్ ప్లేటే, యాక్చువల్గా అది బిందెల మీద ఉండే స్టీల్ ప్లేట్ అండి. సో దాన్ని నీట్గా కడిగేసుకొని కూరగాయలు కట్ చేసుకోవడానికి పెట్టేసుకున్నానండి నేనైతే. ఇంకా ఎందుకంటే ఇంకా అది ఎప్పుడు కూరగాయలు కట్ చేసుకోవడానికి ఇదే పెట్టేసుకుంటే బెటరు. ఎందుకంటే దీనికి మళ్ళీ నేను సపరేట్గా అదని ఇదని అన్నీ తీసుకుంటే మళ్ళీ దానికి అంత తలకాయ నొప్పి కదా, ఎందుకు వచ్చింది మళ్ళీ మార్చడం. అదే స్టీల్ది అయితే ఇంకా మనం మార్చాల్సిన పని లేదు, ఒక ప్లేట్ ఎక్స్ట్రా ఉన్నట్లే అంతే కదా, అంతకు మించి ఏముంటుందిలే అనుకొని నేనైతే దాన్నే వాడుతున్నానండి కూరగాయలు కట్ చేయడానికైతే. ఇంక ఇక్కడైతే రైస్ అయితే పొంగుతుంటే ఇంకా అదైతే వచ్చి కలిపాను. ఇంకా రైస్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకా ఈరోజు కోడిగుడ్లు అయితే చేస్తున్నానండి. మా హస్బెండ్కి కొంచెం కొన్ని రోజుల నుంచి నీరసం అంటున్నారండి, చాలా నీరసంగా ఉంటున్నారు. సో అందుకనే తన కోసం అయితే ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నానండి. నాకు ఒక విషయం అయితే చెప్పాలని అనిపిస్తుందండి. మనకి లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా ఉండనియండి, మన ఫ్యామిలీని చూసుకునే రెస్పాన్సిబిలిటీస్ అయితే మన ఆడవాళ్ళదేనండి. మనకి మనసు బాగలేకనో, మనకి ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నాయనో, మన టెన్షన్స్ ఉన్నాయనో మనం సరిగ్గా ఫుడ్ చేయలేదనుకోండి, అసలు ఆ టెన్షన్కి ఇంకా ఎక్కువ నీరసం కూడా వస్తుందండి. మనం అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని తట్టుకునే శక్తి కూడా మనకి ఉండదండి, కరెక్ట్గా ఫుడ్ కూడా పెట్టలేకపోతే మనం. సో అందుకని మనం గట్టిగా ఉండి మన హస్బెండ్స్కి మంచిగా పెట్టుకుంటే వాళ్ళు కనీసం దాని నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే దాని నుంచి ఎలా బయటపడాలి ఆలోచన చేసుకొని మంచిగా నిలబడడానికి ట్రై చేస్తారండి. అలా కాకుండా మనం కూడా అదే ప్రెషర్లో ఉండి వాళ్ళని అదే ప్రెషర్ పెట్టుకుంటూ ఉంటే అటు వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఇటు మనము ప్రశాంతంగా ఉండము. ఏదైనా సరే అండి, అంటే చిన్నదైనా పెద్దదైనా సరే ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళకి మనం కొంచెం ఫుడ్ కానీ ఇట్లాంటి ఏదైనా చిన్న ఇష్యూస్ ఉన్నా కానీ ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం మంచిగా చేసి పెట్టుకుంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు, వాళ్ళు హెల్తీగా ఉంటే మనకి చాలా హ్యాపీ కదండి. ఇంక ఇక్కడ కర్రీ అయితే అయిపోయిందండి. కర్రీ అయితే మంచిగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. మా హస్బెండ్కి ఈ మధ్య నేను చేసే కూరలు అయితే కొంచెం మంచిగానే నచ్చుతున్నాయి, బాగున్నాయి అని అయితే అంటున్నారండి. ఇంతకుముందు కొంచెం నేను అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా చేసేదాన్ని అండి, అంటే సరిగ్గా తెలియక చేసేదాన్ని. బట్ ఈ మధ్య అయితే అన్నీ ప్రాపర్గా నేర్చుకొని మంచిగా అయితే చేసుకుంటున్నానండి. అంటే ఏదైనా మిస్టేక్స్ చేస్తేనే మనం తెలుసుకుంటాం కదండి, మిస్టేక్స్ ద్వారానే అన్నీ నేర్చుకుంటారు ఎవరైనా. చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటే ఎవరైనా కొంచెం నేర్చుకుంటారు కానీ, బట్ చిన్నప్పటి నుంచి మా అమ్మ వంట ఒక్క విషయంలో అయితే అసలు గ్యాస్ స్టవ్ దగ్గరికి కూడా రానిచ్చేది కాదండి. ఎందుకంటే మా మమ్మీకి గ్యాస్ అంటే కొంచెం భయం ఎక్కువ అండి. నేను ఒకటి నొక్కపోయి ఇంకొకటి ఏమైనా తిప్పితే ఏమవుతుందో అని భయంతో మా అమ్మ అసలు రానిచ్చేది కాదండి, నన్ను కానీ మా అక్కని కానీ.
బట్ ఇప్పుడైతే ఇంకా పెళ్ళైనాక తప్పదు కాబట్టి నేను ఇంత మంచిగా చేస్తానని మా అమ్మ కూడా అనుకోని ఉండదండి. కానీ ఎవరైనా సరే చేసుకోవాల్సిందేనండి. ఎవరి సంసారం కోసం వాళ్ళు చేసుకోవాల్సిందే. ఎందుకంటే మన అమ్మ వాళ్ళు కూడా వాళ్ళ పుట్టింట్లో మంచిగానే ఉంటారు. బట్ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరి సంసారం వాళ్ళు మంచిగానే చేసుకుంటారు కదండి. ఇంకా అలానే ఇంక ఇక్కడ నేనైతే కోడిగుడ్లను అయితే మొత్తం అయితే తోలు ఒలిచేసి పెట్టేశానండి. ఇంకా అంట్లు కూడా కొన్ని అయితే ఉన్నాయండి. అవన్నీ ఇంకా ఎప్పటికప్పుడు కడిగేసుకుందాం. మా హస్బెండ్ ఇంకా బయటకు వెళ్ళి రాలేదండి. తను వచ్చే లోపల ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇంకా ఇద్దరం కలిసి తినేసేయొచ్చులే అన్నట్లు తను వచ్చే లోపల ఈ పనులైతే చేసేసుకుంటున్నానండి. నాకైతే ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అండ్ మా హస్బెండ్కి కూడా రాగానే ఇల్లు నీట్గా ఉంటే తనకి కూడా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, తనకి కూడా పీస్ఫుల్గా ఉంటుంది కదా అన్నట్లు నేను కూడా ఎప్పటికప్పుడు ఈవెన్ కిచెన్లో అయినా సరే నీట్గా పెట్టుకోవడానికి నేనైతే ట్రై చేస్తూ ఉంటానండి. ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. అండ్ కౌంటర్ టాప్ కూడా కొంచెం నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. అండ్ గ్యాస్ స్టవ్ అయితే పెద్ద నీట్ అంటే ఎక్కువ చిందులు అయితే పడలేదండి, నూనె చిందులు. కానీ నేను కొంచెం అయితే క్లీన్ చేసుకుంటానండి పై పైన అయితే గ్యాస్ స్టవ్. ఇంక ఇక్కడ డెటాల్ తోటి కూడా నా చెయ్యి అయితే కొంచెం క్లీన్ చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే నేను ఈ సింక్ కానీ ఇలాంటివన్నీ కడిగినప్పుడు క్లీన్ చేసుకున్నప్పుడు